శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆనల్ల తిరగకుర్రి, మస్తు ఆనలు కొడుతున్నాయి. సరే, మనమైతే మన ముచ్చట చాలు చేసుకుందామా? ముందుగల హెడ్లైన్స్. కంచే శేను వేసినట్టు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల బండ్లే ఇప్పుడు ప్రైవేట్ దందాలకు అడ్డగా మారబట్టే. తప్పు చేస్తే అడగాల్సిన పోయి వాళ్ళే తప్పులు పడబట్టే. తగ్గేదేలా అనుకుంటుర్రో, మనల్నే వడ్రా ఆపేదనుకుంటుర్రా కానీ కొందరు కక్కుర్తి పోలీసులు సర్కారు సొమ్ముతోటి తిరిగే పోలీస్ బైక్లను ఏకంగా రాపిడో సర్వీలకు వాడుతుర్రటుల్లా. కస్టమర్ బైక్ బుక్ చేస్తే తలతల మెరిసే పోలీస్ బండి వచ్చి ఆగిందట. అసలు ఈ సర్కార్ బండి రాపిడో కస్టమర్ కథ ఏందో అరుసుకోవాలి కదా. అడిగేటోనికి చెప్పేటోడు లోకువా అన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసుల తీరిప్పుడు పెద్ద పంచాయతీకే దారి తీసేటట్టు ఉన్నది. వరంగల్ అంబేద్కర్ సెంటర్ కెంచి సుబేదారి వరకు ఒక ఆయన అర్జెంటు పనుండి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమేరగదు అన్నట్టు బండి ఎప్పుడొస్తుందా అని కస్టమరు రోడ్డు మీద చూస్తుంటే సిద్ధార్థ అనే ర్యాపిడో డ్రైవరు ఏకంగా పోలీస్ శాఖ అని రాస్తున్న బండేసుకొని వచ్చి దర్జాగా పిండట. గది చూసి ఆ కస్టమర్ గుండె ఆగినంత పనైందట. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే పోలీసారు వస్తున్నాడేంది? ఆయనతేమన్నా అయ్యిందా? నేనేం తప్పు చేయలే కదా, నన్నేమన్నా కేసులో ఇరికిస్తుండొచ్చా అని ఎన్ని తిరిగినాయో ఆ అన్న మనసులా. ఇక అసలు ముచ్చట ఏందంటే గదేంది సర్కార్ బండి పట్టుకొచ్చిన వాని కస్టమర్ ఆ ర్యాపిడో డ్రైవర్ని అడిగితే అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శని అన్నట్టు గదేం లేదు సార్, గిది మా దోస్తు కానిస్టేబుల్ బండి, ఆయనే ఇచ్చిండని కూల్గా సమాధానం చెప్పిండట. అడిగందే అమ్మైనా అన్నం పెట్టేది అంటారు కానీ ఈ కానిస్టేబుల్ సారు మాత్రం అడగకుండానే ర్యాపిడో దందా చేసుకోమని సర్కార్ బండిని దోస్తుకు దానం చేసిండట. పోలీస్ బండ్లను ఇట్లా కూడా వాడొచ్చా అని ఇప్పుడు వరంగల్ జనాలు ముక్కునేలేసుకోవట్టే. పోలీసులంటే చట్టాన్ని కాపాడేటోళ్ళు, కానీ ఇక్కడ దొంగకు తాళాలు ఇచ్చినట్టు సర్కార్ బండ్లను ప్రైవేట్ సంపాదనకు వాడుకుంటుంటే చూసేటోళ్లకు ఏమనిపిస్తుంది? పెట్రోల్ ఏమో సర్కార్ సొమ్ము, దందా ఏమో ప్రైవేట్ డ్రైవర్ది. గీ వరంగల్ పోలీసుల కక్కుర్తి దందా చూసి ఉన్నతాధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారో అని జనాలు ఎదురు చూడబట్టే. ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటోళ్లపైన గట్టిగా చర్యలు తీసుకుంటేనే సర్కార్ బండ్ల గౌరవం నిలబడుతుంది. లేకపోతే ఇక పోలీస్ బండికి ఇల్వేముంటుంది అందిట్టబట్టే ఇంకిందరు. ఆఖరికైతే ఇదుల్లా వరంగల్ ర్యాపిడో పోలీస్ ముచ్చట. పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు, కానీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం గురుకుల మాత్రం చదువుకునేటోళ్లకు చేతికి మట్టి గంపన నడుస్తుంది కథ. పిల్లలు పలక బలపం బట్టి చదువుకోవాల్సిన టైంలా ఆళ్లతో దర్జాగా ట్రాక్టర్లలో మట్టెత్తిచ్చే పనులు చేయిస్తుర్రట. గీ ముచ్చట అడిగితే ప్రిన్సిపల్ సారేమో తలదిప్పి తప్పించుకుంటుండు. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు చేసిండట. అసలు గీ చదువుల మట్టి కథ ఏందో మీరు చూడుర్రు వీడియోలను. అయ్యగారి చదువు భూమికి తలొంచినట్టు అనుకున్నారో ఏమో గాని బంగారుపాలెం మండల కేంద్రంలోన్న గురుకుల బల్లే పెద్ద దొరతనం నడుస్తుంది చూడుండ్రి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల టైంలా క్లాసులో కూసోవాల్సిన పిల్లగాన్లంతా హాస్టల్ ఆవరణలున్న మట్టిని గంపలతో ఎత్తుకుంటా ట్రాక్టర్లలో నింపబట్టే. గిది చూసిన జనాలు, పిల్లల తల్లిదండ్రులు ఇదేం చదువయ్యా సామి అనుకుంటా లబోదిబోం అంటాన్రు. వీళ్లకు ఫీజులు కట్టి చదువుపిస్తుంది గీ మట్టి పనులు చేసుకునే తందుక అని వార్డెన్ మీద గట్టిగానే గరమైతాన్రు. ఇక అసలు ముచ్చటేందంటే ఆడున్నోళ్ళు గీ స్కూల్ ప్రిన్సిపల్ కాడికి పోయినరు. దొంగను దొంగ అంటే ఉన్నూరు వదిలి పారిపోయినట్టు ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఆ ప్రిన్సిపల్ సారు ఆన్సరే చెప్తలేడట. పోనీ కెమెరాలున్నాయని పనులాపిండ్రా అంటే అది లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టు అందరూ ఆన్నే ఉన్న సుత పిల్లగండ్ల చేత ట్రాక్టర్లకు మట్టెక్కించే పనులు నడుస్తూనే ఉన్నాయి. ఏం ధైర్యమో ఏమో పోన్రి గాళ్లకు. గీసొంటి పనులు గీ స్కూల్లో ఇదేం మొదటిసారి కాదంట.
కుండబద్దలు కొట్టినట్టు చెప్పబట్టే ఆడున్నోళ్ళు. పోయిన తాపసుత పిల్లగాళ్ళతోని గిట్లనే పనులు చేయిస్తే జిల్లా విద్యాశాఖ అధికారులు పెద్ద పెద్ద సార్లు వచ్చే వరకు కథనంతా అడ్జస్ట్ చేసి పప్పు బెల్లాలు తినిపించిండ్రట. గందుకే ఇల్లుగాలిన గొడ్డు ఎక్కడికి పోయినా అరుస్తుందన్నట్టు ఈసారి మాత్రం ఊరుకునేది లేదని తల్లిదండ్రులు గట్టిగా నిలబడతారు. ఈ ఘటన పైన సర్కారు గట్టిగా విచారణ జరిపి నిబంధనలు మీరిన ప్రిన్సిపల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. గిది గురుకులాల మట్టి ముచ్చట. మరి లేకపోతే ఏందుల్లా గా మట్టి పనులు చేయొద్దు తట్టమోయొద్దనే తల్లిదండ్రి ఏ కట్టమైనా చదువులు చదివిపిస్తే మళ్ళీ ఈడికొచ్చి ఇక తట్టమోసుడైందని బట్టి ఈ ముచ్చట నచ్చని జనాలు. వానొస్తే వరదొస్తుంది, వరదల జనాలు నాంతే జ్వరం వస్తుంది, సర్ది జలుబులు పడిచాల్సుతా అవుతాయి. ఇంకోటి ఏంటంటే బైక్ల మీద పోయేటోళ్ళు రైన్ కోట్లు వేసుకుంటారు, ఇక నడిచేటోళ్ళు ఛత్రి పట్టుకొని పోతారు, లేకపోతే ఇంత కవర్ కప్పుకొని పోతారు. అది సరే, రెయిన్ కోట్కు వేలకు వేలు ఉన్నది కదా, 3 నెలలకు 3 సార్లు సుతా బయటకు పోతామో పోమో ఆడల. మరి గదానికి ఎందుకు వేలు పెట్టుకొనుడు? గీ అన్న అసొంటి ఉపాయం ఆలోచించిండు కావచ్చు. ట్రెండ్ సెట్ చేసిండు. మీరు కూడా వేసుకుంటారా? ముందుగా చూడుర్రి. ఏలూరు జిల్లాలో ఒక ఆయన మాత్రం ఉపాయలనోనికి ఊళ్ళో చోటలేదన్నట్టు బియ్యం సంచులతోటి నయా ట్రెండ్ రైన్ కోట్ కుట్టించుకుండు. గీ సంచి టోపి సంచంగి వేసుకుని ఆయన ఆనలు నడుస్తుంటే జనాలు నోరెళ్ళబట్టి చూడబట్టే. ఆయన ఆనవడత తడవద్దని జనాలు ఏమేమో తిప్పలు పడుతుంటారు. పైసలున్నోళ్ళు గొడుగు కొంటారు, బైక్ ఉన్నోళ్ళు 100 రూపాయలు పెట్టి రెయిన్ కోట్లు హెడ్ క్యాప్లు కొంటారు. కానీ ఈ ఏలూరు జిల్లా అన్న మాత్రం చేసింది చిన్న పైనైనా ఐడియా పెద్దగా ఉండాలన్నట్టు ఆలోచించిండు. బజార్లో దొరికే కాస్ట్లీ రెయిన్ కోట్లు మనకెందుకు అనుకుండో ఏమో కానీ ఇంట్లో ఊరికే పడుండే బియ్యం పార్సల్ సంచులను తెచ్చిండు. ఇక ఇట్లా తెచ్చడే తడువు వర్షానికి తడవకుండా ఉండేటట్టు ఒక ప్లాన్ గీసిండు చూడుర్రి. ఇక అసలు ముచ్చట ఏంటంటే అడిగిందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కానీ ఈయన అడగకుండానే బియ్యం సంచులకు ఒక కొత్త రూపం ఇచ్చిండుల్లా. ఆ సంచులను కత్తిరించి తలకి సరిపోయేటట్టు ఒక టోపీ, ఒంటికి సరిపోయేటట్టు ఒక పొడుగుపాటు రైన్ కోట్లకు కుట్టించుకుండు. 2 సంచులు తీసినట్టుండు, కొడలతోటి కండ్లు పెట్టినట్టుండు, చేతులు తొడుక్కుంటందుకు గుట్టిండు, కిందికి మీదికి వేసుకుండు, షాయి బండి కడకొచ్చి అద్దాలు పెట్టుకొని షాయి సుత తాగబట్టే. గీ సంచులకించి ఒక్క సుక్క నీరు సుత లోపలికి పోదు. బజార్లో 1000 రూపాయలు పెట్టుకునే రైన్ కోట్ల కంటే గిదే నయం అనిపించేటట్టుంది కదా దీన్ని చూస్తే. ఇక ఇంటి దొంగను ఈశ్వరుని వాట్లేడంటారు కానీ గీ అన్నేసిన ఇంటి సంచి కోటునైతే వర్షం దేవుడు కూడా ఏం చేయలేకపోతుండొచ్చు. ఇక గీ అన్న ఆ సంచి టోపి సంచి కోటు తొడుక్కొని ఆనలు దర్జాగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఊళ్ళున్న జనాలు నవ్వబట్టే. కాకి పిల్లకు కాకే ముద్దు, గీ అన్నకు తన సంచి కోటే ముద్దు అన్నట్టు జనాలు ఎవ్వలేమనుకున్నా సరే నా రూటే సపరేట్ అనుకుంటా ముక్కుసూటిగా పోతుండు. ఫ్యాషన్ డిజైనర్లు కూడా తలదూర్చలేని గీ కొత్త ఐడియా చూసి అన్న ప్లానింగ్ మామూలు లేదుగా అనుకుంటే నెటిజన్లు మురిసిపోవట్టే. ఇక నుల్లా మీ ఇంట్లో పని మనిషి ఉందా? అయితే పైలం అందరూ ఒకే తీరు ఉండరు కానీ ఏమో నుల్లా ఏ పుట్టలో ఏ పాముందో ఎవలకెరక. నమ్మితే నట్టేట ముంచినట్టు చేయబట్టే కొందరు, నోట్లనేమో బెల్లం కడుపుల కత్తన్నట్టు కాబట్టే కొన్ని కథలు. కండ్లు మూసి తెరిచేలోపు కావాల్సిన ఘోరాలు అవుతున్నాయుల్లా. పాపం ముస్లోళ్ళు నమ్మి పని మనిషిని పెట్టుకుర్రు, కానీ ఆ పని మనిషి చేసిన దందా చూస్తే దౌడపొండి 2 గారచ్చలేయాలనిపిస్తుంది మీకు సూత. నోట్లనేమో బెల్లం కడుపులనేమో కత్తి అన్నట్టున్నది గీమె తీరు. కారేపల్లి మండలం టేకులగూడ మూలుండే వేమూరి శిభారాణి ఆలియాస్ సీత అనే ఆమె ఇల్లందుల ఒక ముసలోళ్ళింట్లా పనికి కుదిరింది. ఇంట్లో ఇద్దరే ఉంటారు కదా అని వాళ్ళతోనే మస్తు మంచిగా ఇంట్లో మనిషి కలిసిపోయినట్టు కలిసిపోయిందట. అన్ని పనుల్లో సాయం చేసుకుంటా నమ్మకం కలిగేటట్టు ఉండేదట మనిషి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పాటలేడా అన్నట్టు ఇంట్లో బంగారు నగలు ఎక్కడ పెడుతున్నారో కన్నేసి ఉంచిందట. గంతే దొరికిందే సందని ఒకనాడు ముసలోళ్ళు మాస్తు నిద్రగా ఓంగ చూసి మంచిగా బీర్వా తాళాలు తీసి 10.5 తులాల బంగారం తీసి భర్తకి ఇచ్చింది.
ఇక దొంగతనం చేసినాక అప్పు ఉంటే ముప్పు తప్పదు అనుకున్నదో ఏమో గాని ఆ నగలల్లో ఒక బంగారు చైనును ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తీసుకుండ్రు మొగుడు పెళ్ళాలు. ఆడికే ముసలోళ్ళు మా నగలు పోయినాయి అనుకుంటా పోలీసార్లకు చెప్పిండ్రు. ఇటు వీళ్ళేమో ఎవ్వలకు అనుమానం రావద్దని తతి మా బంగారం ఖమ్మంలో అమ్ముదామని ప్లాన్ వేసిండ్రు. కానీ ఇల్లందు టౌన్ పోలీసులు తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్టు గీ పని మనిషి పైననే గట్టిగా నిఘా పెట్టిండ్రు. వీళ్ళిద్దరూ ఖమ్మం పోయేటందుకు బస్సు కోసం చూస్తుండగా కాకీలు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ స్టైల్లో అడిగే వరకు దొరికిపోయిండ్రు. పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగల దగ్గరకెంచి 10 రకాల బంగారు నగలను మొత్తం 9 గ్రాముల దాకున్న బంగారాన్ని పట్టుకున్నారు. అంతేకాదు బ్యాంకులో పెట్టిన చైనును సుత తెచ్చిస్తామన్నాడంట పెద్ద పోలీసారు వెంకన్న బాబు. ఇల్లు గాలినాక బావి దావినట్టు కాకుండా ఇండ్లల్లా ముసలోళ్ళు ఒంటరి ఉన్నప్పుడు పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచాలని, కుదిరితే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే గిసంటు ముప్పులు తప్పుతాయని చెప్తాండ్రు సార్లు. బాధల నుండి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పోలీస్ సార్ మాత్రం ఆ ఆడోళ్లను నైస్గా లైన్ వేసే పనిలో పెట్టుకుంటుండట. అనగనగా ఓ రైటర్ శంకర్ సారు పంచాయతీ కోసం వచ్చిన ఒక సాఫ్ట్వేర్ పిల్లతోటి లవ్ ట్రాక్ నడిపి పొలాల పొంటి తిరుక్కుంటా దొరికిపోయిండుల్లా. ఎస్పీ సారు గిన తాట తీసి సస్పెండ్ చేసిరు చూడుర్రి. న్యాయం చేయాల్సిన పోలీసులే గిట్లా తయారైతే ఎట్లా మరి? అసలు గీ కాకి లవ్ స్టోరీ ముచ్చటిందో పురాగా అరుచుకుందామా? నాలుక మీద వేదాలు కడుపుల కత్తులు అన్నట్టున్నది గీ రైటర్ శంకర్ సార్ తీరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేసే గీనకు స్టేషన్కి వచ్చే ఆడోళ్లను అడ్వాంటేజ్ తీసుకోవడం అలవాటేనంట. ఇంట్లో లొల్లులు అవుతున్నాయనే ముచ్చట మీద ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు అయిదామని స్టేషన్కి వస్తే ఈయన గారు ఆమెకు సాయం చేసే నేపంతోని పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడట. గట్ల పరిచయం పెంచుకున్నాక ఇద్దరు కలిసి బండేసుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ శివార్లలున్న అడవి పొలాల పొంటి పోయిండట తిరుక్కుంటా. పొలాల కాడి పోయినాక రహస్యం రచ్చకెక్కినట్టు అయింది కథ. పంట పొలాల నడుమ బండాపి వీళ్ళిద్దరు చేస్తున్న ముచ్చట్లను గమనించిన ఆడుండే రైతులు మా పొలాల కాడికి ఎందుకు వచ్చిండ్రని శంకర్ సారును గట్టిగా నిలదీసిండ్రు. గంతే శంకర్ సారు జర పోలీస్ గిరి చూపిద్దామనుకొని లొల్లికి దిగిండు. గంతే ఆడున్న రైతులు ఊకుంటారా? రైతులు దర్జాగా మొబైల్ ఫోన్లు తీసి వీళ్ళ రాసలీలలు బాగోతాన్ని లైవ్ వీడియో రికార్డ్ చేసిండ్రట. గట్ల గివి మన దాకా వచ్చినాయి. ఈ రాసలీల వీడియోలు జర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేసాబ్ దాకా పోయినాయి. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్టు ఎస్పీ సాబ్ గట్టిగా విచారణ జరిపించి ప్రాథమిక విచారణలనే తప్పు నిజమని తేలుడుతోనే రైటర్ శంకర్ను తీసేసిండ్రు. గీ శంకర్ సార్కు కుక్కతోక వంకర అన్నట్టు పాద చరిత్ర కూడా ఉందటుల్లో. గతంలో కూడా గిసోడి ముచ్చటనే దొరికిపోయి ఒకసారి సస్పెండ్ కూడా అయిందట. న్యాయం కోసం వచ్చే బాధితులను కాపాడాల్సింది పోయి ఇట్లాంటి సిబ్బంది చేయబట్టి పోలీస్ శాఖ ప్రతిష్ట మంటగలుస్తుందని జనాలు ముక్కు నేలేసుకోవట్టే. గిది ముస్తాబాద్ రైటర్ రాసలీలల ముచ్చట. మరి జర పైలం ఏడున్నా ఏడికి పోయినా ఆయన బుట్టలేసుకుంటే ఎక్కేతందుకు మనుషులు సుత భలే ఎక్కిపోతాండ్రు కదా గబ్బండ్లు. ఏందో ఏమో పొగ్గి కాలంలో మనుషులు అర్థమే అయితలేరు. ఎంత అన్యాయం చూడిది. ఒక్క లైక్ కొట్టకపోయే, ఒక్క కామెంటు చేయకపోయే. నేనేమన్నా ఎవరికన్నా పాపం చేసినానా? నాకే ఎందుకు గిట్లా? నేను అసలు ఎవరినన్నా ఏమన్నా అన్నానా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆగో దీనికేమైంది? నిద్రల గట్ల కలవరిస్తుంది, చిన్న పోరగంటలు కలవరించినట్టే కలవరిస్తుంది. నేను ఆడుంటినా ఆల్కే మీద చల్దు. దావత్ సుతి ఇచ్చిన జర లైకో కామెంటో కొట్టులే అని ఏడా ఏం చేయకపోయే.
మొత్తం పందిలాగా తిన్నారు కానీ ఒక్క లైక్ లేదు ఒక్క కామెంటు లేదు ఈ బద్మాషి వాళ్ళు. బద్దం తింటావు బర్రె లెక్క అంటావు. నీ లైకు కామెంట్ల లొల్లిందే సీత. ఇక మా షిప్రెంట్కి వదినైతే అసలు ఫోన్ ఆన్ సుధా చెయ్యేది. ఓ పోరి పొద్దుమికి పొద్దటి కళ్ళు దాగి పన్నవానే లేతనే లేవు మంచాలకెంచి మళ్ళీ మీదికెంచి ఏమో తప్పదాగినోడు మాట్లాడినట్టు మాట్లాడబడితేవేందే. ఆనే లక్ష్మక్క నీకేమన్నా బుద్ధి ఉన్నది ఆయే చీర మంచిగా కట్టే అని అంటే కట్టకపోతివి మొత్తం చుట్టినట్టు గొంగడు చుట్టినట్టు కడితివి ఒక్క లైకు రాకపోయే ఒక్క కామెంటు రాకపోయే అంత నువ్వు చేయబట్టే. ఓసే సీత లైకులు కాదే నీ ముఖం మీద మేకులు మేకులు కొడితే ఏమనుకుంటున్నావో. ఆనే అంకిత నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే జర నీ వైరియా రాదే. అయ్యో ఛార్జింగ్ పెట్టుకుంటా గడ్డ నీయ రాదే ఇతనే ఇత్తలేదు ఫోరి. అదే ఛార్జింగ్ గడ్డతోటి కొడితే నెత్తి వలగలే కొంగ ముఖం దాన. గిదేం గలవరిచుడే అవ్వా లేవే జిరా మస్తు టైం అవుతుంది. మా గీత వదినైతే నోటి నిండా వెళ్తా గీత వదినే వదినమ్మా అని. ఏడా ఒక్క ఫోటో పెడితే కనీసం 3 లైక్లన్నా కొట్టిపోయేది పాపిష్టి ముఖంది. దీన్ని కత్తర్రాను ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో అసలు మొత్తం కుళ్ళు నేనంటే కుళ్ళు ముఖంది బల్లి ముఖంది. సీత ఓ సీత లేవే. పిల్ల అయ్యాలి కన్నా అవ్వ గిట్ల కునుకు పెట్టినో లేదో రానే వచ్చింది ఏడగాల్పై ఇది. అమ్మయ్య లేచింది ఇది. ఇదేం నీ నిద్రనే గివర్ దాకా వండుకొని నన్ను తిడుతున్నావేంది. రాత్రి వండుకోలేదా? చీ నా బతుకు నిద్రే కరువైంది. జర్రంతసేపు అట్లా వండుకుందాం అనుకున్నా గంతే ఏడా సందే దొరకది. గా ఎల్లన్నోళ్ళ దుకాణంలో దొరికినా మంచుకుండు ఎంత పిరం ఉన్నా కొనకచ్చుకుందును. ఆవు అదేమన్నా మార్కెట్లో టమాటనా లేకపోతే దుకాణంలో బఠానీల పొట్లమా కొనుక్కునేదందుకు. అయినా రాత్రి వండుకోలేదా? నేను వండుకున్నాక మెల్లగా తలుపు తీసుకొని 2వ ఆట సినిమాకేమన్నా పోయినవా ఏంది? ఏ నేనేడ వండుకున్నానే పండుకోనే లేదు. రాత్రి అంతా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో మొత్తం స్క్రోల్ చేసుకుంటూనే ఉన్నా. ఫోటోలకు అన్నిటికీ లైకులు కొట్టుకుంటూనే ఉన్నా. రీల్స్ అన్నిటికీ కామెంట్లు పెట్టుకుంటూనే ఉన్నా. అయినా రాత్రి ఫోన్లో మూతి పెట్టి చాటింగ్లు మెసేజ్లు లైక్లు కామెంట్లు చేయమన్నది నీకేవలే? ఏ గీతి గా అంకి లేదాయే గదే నాకు ఫోన్ చేసి ఏమే గింత తొందర వండుకుంటాను జెన్జీ లెవెల్ అయినా గింత జల్దీ వండుకుంటారా? అసలు వండుకోరు. రాత్రి అంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటా అవి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో అప్లోడ్ చేసి వాటికి లైక్లు వస్తానయా లేదా కామెంట్లు వస్తానయా లేదా అని చూసుకుంటేనే పండుకోకుంటుండు అని చెప్పింది. గదే అలవాటైజ్ వచ్చింది నాకు కూడా. నువ్వే గాత్తి దునియాలా పడుసుపోర్లంతా గిదే తీరట. ఆ సంఘంలో నువ్వు సుత జైన్ అయినవేంది ఇప్పుడు? అయినా నీ ఫోటోకు 200 లైక్లు ఉన్నాయి. నా ఫోటోలేమో కనీసం చూసేటోళ్ళు 200 మంది సుతలేరు. నిజం చెప్పే గీతి కొనుక్కుంటానావు కదా అట్లా చేసేటోళ్ళందరినీ కామెంట్లు పెట్టులు లైకులు చేయాలని. నీ అవా నోటికి ఏదొస్తే అదే మాట్లాడతావా అని. కూరగాయలు కొందామంటేనే పైసలు లేవు, ఇంకా లైక్లను పైసలను పెట్టుకుంటానాయే. అయినా గిదానికి ఎందుకు గంతగానో బాధపడుతున్నావు నువ్వు చెప్పు. మరి గలీజ్ వీడియోలు పెట్టే గంగన్న వీడియోలు కోట్లలో పోతానే లైకులు కామెంట్లు షేర్లు. మరి నా ఏమో ఒక లైకు రాకపోయే ఒక కామెంటు రాయకపోయే ఒక షేర్ కూడా రాకపోయే. అయినా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అని నీ లిప్స్టిక్ చూపించుకుంటా జడలు చూపించుకుంటా చేస్తే ఎట్లనే ఏదన్నా కంటెంట్ ఉండాలి కంటెంట్. అయినా గాళ్ళు చూస్తలేరని రంది పెట్టుకొని నిద్రపోకుంటున్నావా ఏ రాత్రంతా? నేనన్నా లైకులు వస్తలేవని మనసులోనే ఫికర్ అవుతాను కానీ మొన్ననైతే కొంతమంది ఏంది లైకులు కొడతలేవని కొట్టుకొని డాక్టర్ తానికి కూడా పోయిరట. మళ్ళీ అక్కడ సుతమేమన్నా చక్కగా ఉన్నారా సొక్కమోళ్ళు నరసమ్మలతో లైకులు కొట్టించుకున్నారట. కొట్టపోతే తిట్టిండ్రట కూడా. ఓర్ మీ లైక్లు ఇంట్లో మన్నువాడ కదనే ఏం పని ఉండదా? పొద్దుమాపు చేతుల ఫోనేనా ఏగా? ఇక పెద్ద పెద్ద లీడర్లు ఇక సెలబ్రిటీలు ఇల్లీగల్ రిలేషన్షిప్లు అయితే ఇక కోట్లల్లో షేర్లు పోతాయి కామెంట్లు వస్తాయి లైకులు వస్తాయి అన్నీ అవేమో జప్ప షేర్ చేసుకుంటారు లైకులు కొడతారు. మరి నా ఏమో మంచి వీడియోలు మరి నాకెందుకు రావే ఈ కామెంట్లు లైకులు? నేను కూడా రూట్ మార్చాలనా ఎట్లా? కాదే ఇంత ఎండో సల్పని డబ్బా పట్టుకొని వీడియో చేయి చూస్తారు మంచిగా. సిగ్గులేదు ఇంతనన్నా గాళ్ళ వీడియోలు చూస్తారట గందుకే ఇది రూటు మారుస్తుందట రూటు. మరి లేకపోతే గిట్లా ట్రైన్ వస్తుంది కదా ట్రైన్ వస్తా అంటే నేను కూడా ఎదురుగా పోయి హలో ఫ్రెండ్స్ ట్రైన్ వస్తుంది అని ఎదురుగా పోయి గుద్దుకుంటా. అప్పుడు ఆ వీడియోలు ఇంటర్నెట్లో పెట్టినాం అనుకో మస్తు వైరల్ అవుతాయి మస్తు లైక్లు వస్తాయి. అబ్బా ఫేమస్ కావచ్చు. ఇక గట్ల ఏమన్నా చేద్దు నా నెగ్గితి.
నువ్వా పేయిగా మీ జంజీ పోర్లకు ఇంకేమన్నా పనా పాటనా సోషల్ మీడియాలో రీల్స్ చేయాలి, వైరల్ కావాలి. గిదే మీ కాయసు. పొద్దుగా లేచిన కాడ నుంచి మొదలు పెడితే రాత్రి 12 కొట్టదాం కానీ పదానేగా. నువ్వెన్న చెప్పే గీతి, నువ్వెన్నన్నది ఇటు ఏమన్నా చేసుకో, కానీ నేనైతే రీల్స్ తీతా, వీడియో తీతా, వైరల్ అవుతా. చూడు, వైరల్ అవుతా. పాడిందే పాట పాస్వండ్ల పాటనట. ఈ పోర్లు ఎన్నడు మారతారో, ఎట్ల సక్కి కత్తరో, ఇలా జిందగీ ఏందో ఆలోచిస్తేనే నెత్తంతా ఖరాబ్ అవుతుంది నాకైతే. సరే మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పాండ్రిగా. రోగం రంది పెడితే షావు పానం తీసుకుపోతుంది అన్నట్టు ఇప్పుడు ఏం రోగాలుల్లా వచ్చినట్టే. మొన్నటి వరకు కరోనానట. అటెనక వాళ్ళ అన్న, వదినే, తమ్ముడు అని మస్తు వచ్చినాయి. ఇక ఎయిర్పోర్ట్లు బంద్, అచ్చిపూడు బంద్, మాటలు బంద్, ముచ్చట్లు బంద్, విందులు బంద్, కలుసుడు బంద్, దుగ్నాలు బంద్, కొలువులు బంద్. అబ్బో దునియా మొత్తం ఆగపోయింది కదా. గదెందుకు యాదికి వేస్తున్నావు అమ్మా ఇప్పుడు అంటారు కదా. ఏదో మళ్ళీ కొత్త రోగం బయలుదేరిందటలా అరుచుకుందాం మరి అది సుతా. గుజరాత్ రాష్ట్రంలో ఒక అరుదైన చండీపుర వైరస్ చిన్న పిల్లగండ్ల పానాల మీదకి వస్తుందట. ఇప్పటికీ ఈ రోగం సోకి 22 మంది చిన్న పిల్లగండ్లు చనిపోయారటుల్లా. అందుకే ఉత్తర గుజరాత్లో హై అలర్ట్ నడుతుంది ఇప్పుడు. ముందొస్తే ముసలి పండుగ, వెనకొస్తే వినాయక చవితి అన్నట్టు ఈ ఆనకాలం రాగానే కొత్త రోగాలు, ఎడలేని రోగాలు వస్తాయి. గుజరాత్లో ఈ చండీపుర వైరస్ దెబ్బకు ఇప్పటి వరకు 22 మంది పిల్లగండ్లు పానాలు ఇడిచిర్రని ఆడున్న ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పన్సేరియా సాబ్ చెప్పిండు. ఇక రాష్ట్రమంతటా 184 అనుమానిత కేసులు వస్తేనట. అందులో 35 మందికి ఈ వైరస్ పక్కగా సోకిందని తేలే వరకు అంత మిడిగుడ్లు వేసుకొని చూస్తుర్రు. ఇదంతా 15 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లగండ్లకే వస్తుందట. గందుకే తలలంతా తెగరంది పడబట్టి ఇప్పుడు. ఈ రోగం ఎట్లొస్తుందంటే గోడకు పెడితే సున్నం, తింటొస్తుంది పుణ్యం అన్నట్టు ఆ మట్టిండ్ల గోడల పగుళ్ళల్లో ఉండే ఇసుక ఈగలు గుట్టుడితోటి ఈ పాపిస్ట్ వైరస్ వస్తుందట. అందుకే అధికారులు ఇప్పుడు పశువుల దొడ్ల కాడ, ఊర్లల్లో గట్టిగా మందుకులు పిచకారి కొడుతుర్రు. ఈ వైరస్కు ఇంకా మందు కానీ వ్యాక్సిన్ కానీ కనిపెట్టలేట చూడుర్రి మరి. అంటే రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్టు కాకుండా మన ఇల్లు పరిసరాలు సాఫ్ ఉంచుకుంటే అసలైన మంచిదనంటారు డాక్టర్లు. రోగం వస్తే మొగనికి కూడా తెలియవద్దు అంటారు, కానీ ఈ రోగం వస్తే మాత్రం అస్సలు దాయకుర్రి. ఇంట్లున్న చిన్నపిల్లగాండ్లకు గట్టిగా జ్వరం వచ్చినా, వాంతులైనా, స్పృహ తప్పినా ఎంబడే దావకానికి పట్టుకుని ఉరుకుర్రి. లేకపోతే మెదడువాపు వచ్చి పానాలకే ప్రమాదం అట చూడుర్రి మరి. 1965లోనే మహారాష్ట్రలో ఉన్న చండీపూర్ అనే ఊళ్ళే ఈ రోగాన్ని మొదట కనిపెట్టినరట. కానీ అవదంతులు నమ్మకుర్రి. పిల్లగాండ్ల విషయంలో జర పైలంగా ఉండుర్రి. మొత్తం మీద గిదుల్లా చండీపూర వైరస్ ముచ్చుట పైలం మరి పబ్లిక్.